రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉన్నా సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వెదర్ ఇలాగే ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పగటిపూట ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విపరీతమైన ఎండలు కాస్తుంటే 5 గంటల తర్వాత కొంచెం వాతావరణం అనేది చల్లబడి వాతావరణం అంతే కూల్ అయిపోతుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఈ వాతావరణంలో అనేది సడన్గా వాతావరణంలో చేంజ్ అయిపోయింది మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాము. అయితే హైదరాబాద్ లాంటి నగరంలో సాధారణంగానే ప్రజలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య ట్రాఫిక్. అంటే హైదరాబాద్ నగరంలో ఒక పక్క ట్రాఫిక్ సమస్యలు ఉంటే మరోవైపు ఎండ విపరీతంగా దంచుకొట్టడంతో ఆ ట్రాఫిక్ సమస్యల్లో ఆ ఎండకి ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్లు కావచ్చు, వీళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు వాతావరణ శాఖ మనకి చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల పాటు కూడా అంటే ఏప్రిల్ 24, 25 తారీఖుల వరకు వాతావరణం అనేది ఉదయం పూట ఎండగా ఉంటుంది. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత అక్కడక్కడ వర్షాలు పడతాయనేది మనకి చెప్తా ఉంది. అది ఎందుకంటే ఇది బంగాళాఖాతంలో ఏదైతే ద్రోణి కొనసాగుతుందో దాని ద్వారా గాలిలో ఒక విచ్ఛిన్నత కారణంగా ఈ వర్షాలు పడతాయని చెప్తుంది. వర్షాలతో పాటు ఎండలు కూడా కొనసాగుతాయని కళాఖండిగా చెప్పేస్తుంది. అయితే ఈరోజు ఈ వాతావరణం ఒకసారి చూసుకుంటే మనకి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా మనకు పడతాయని చెప్తుంది. సో ఈదురుగాలు మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. ఈరోజు మనకు ఉష్ణోగ్రతలు ఒకసారి మనం చూస్తే తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట ఈ జిల్లాలలో ఇప్పటివరకైతే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే ఈ జిల్లాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాల్లో ఉష్ణోగ్రతలు వచ్చేసి 41 నుంచి 44 సుమారుగా ఈ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్తుంది. అయితే మిగిలిన జిల్లాలన్నింటినీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలలో ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్తుంది. సాయంత్రం సమయాల్లో కొంచెం ఈ జిల్లాలలో వర్షాలకు అవకాశం ఉంటుందని కూడా తెలుపుతుంది. అయితే నగరంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి చెప్పుకోవాలంటే తెలంగాణతో పాటు ఆంధ్ర గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణకి, ఆంధ్రాకి ఆ ఉష్ణోగ్రతలు, ఈ టెంపరేచర్స్ విధానం అనేది చాలా దగ్గరగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆ ద్రోణి ప్రభావం అనేది ఉత్తర తెలంగాణ నుంచి అది క్రమేణా రాయలసీమకి అటు క్రమంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటు తెలంగాణలో, ఆంధ్రలో కూడా కొంచెం ఈ వాతావరణ పరిస్థితులు అనేది చాలా దగ్గరగా కనిపిస్తుంది. అతిగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి, అలాగే తీవ్రంగా వర్షాలు కూడా పడుతున్నాయి. సాయంత్రం కాలంలో ముఖ్యంగా వడగండ్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా అతివేడి కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు పట్టడంతో అది కూడా 24 తారీఖు వరకు కూడా ఇది పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే తెలంగాణ, కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ఈ ఏరియాలలో ముఖ్యంగా ఈ పరిస్థితులు కనపడతాయని చెప్తుంది. ఈదురుగాలు వచ్చేసి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేవి కురుస్తాయి. దాంతోపాటు మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అందువల్ల ఏపీ, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదే చెప్తున్నారు. అయితే తెలంగాణలో సముద్ర మట్టం నుంచి సుమారు కిలోమీటర్ మేర ఈ ద్రోణి ప్రభావం అనేది కొనసాగుతుంది. కాబట్టి అదేవిధంగా రాయలసీమ వరకు కూడా ఇది ఉంటుందని చెప్తుంది. కాబట్టి దక్షిణ భారతదేశానికి గాలులు అనేవి వెళ్ళడంతో ఈ 3 రోజులు ఈ ప్రభావం అనేది మనకు కనపడుతుంది. ఇప్పటివరకైతే పగటిపూట ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఉక్కపోత వల్ల ఇంట్లో ఉండలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. నగరంలో ఉండే వాళ్ళకి కొంచెం ఈ వర్షాలు అనేవి కొంచెం ఉపశమనాన్ని కలిగించవచ్చు, కానీ జిల్లాల్లో ఉండేటువంటి రైతులకి ఇది కొంచెం నష్టమే కలిగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే రైతులు ఉన్నారో కొంచెం వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సిటీలో ఉండే ప్రజలు మాత్రం సాయంత్రం వేళల్లో ఈదురుగాళ్ళు వీచే సమయంలో మాత్రం ఎవరు కూడా హోర్డింగ్స్ కింద నుంచవద్దు. ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడగానే ఎక్కడైనా ఆగి వెళ్తే మాత్రం వాళ్ళకే మంచిదని చెప్తున్నారు. కాబట్టి రాబోయే 3 రోజులు ఈ వాతావరణ పరిస్థితి అనేది భిన్నంగా ఉంటుంది. ఉదయం పూట ఎండ ఉంటుంది, సాయంత్రం 5 గంటల తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఈదురుగాలు, వడగాలతో కూర్చున్నటువంటి వర్షం పడుతూ ఉంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.